జప్తు చేసిందంతా సీల్ చేసాం. మీరు సంతకం చేయాలి. మీ దగ్గర నుంచి ఇంత తీసుకెళ్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. అందుకే చిన్న సలహా. ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ నలుగురు మనుషులను సంపాదించుకోవటం. ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మీతో నిలబడలా, కానీ ఎలాంటి సంబంధం లేని మా ఆఫీసర్స్ నాతో నిలబడ్డారు. ఈ లెక్కన మీకన్నా నేనే ఎక్కువ సంపాదించాను. ఉంటాను. బాబు గారు, అబ్బాయి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఎప్పుడో బయలుదేరే రిపార్ట్కి వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే ఓకే. మన కెరీర్లోనే బెస్ట్ ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు చూడ. తొందరగా వెళ్ళవయ్య బాబు, పెళ్లి చేసుకోవాలి. అక్కడ మా ఆవిడ వెయిటింగ్. వదిలేసావేంటన్నా? సాంబశివ, ఇది చిత్రం అయిందిరా. నాకు ఇల్లు వేరు, ఈ ఊరు వేరు కాదు. ఆడు ఇల్లు దాటగలేమో గాని ఈ ఊరు దాటలేడు. ఈ ఇంట్లో జరిగింది ఇండియా అంతా తెలుసు. ఇక్కడ మనం వాడిని ఏమీ చేయలేము. పైగా తొమ్మిదిలో చచ్చేవాడి పేరు తప్ప చంపేవాడి పేరు ఎప్పుడూ బయటికి రాలేదు. ఇదే ఇండియా చరిత్ర, భవిష్యత్తు. మీరు మంత్రాలు చదువుతుండండి, ఇలా వచ్చేస్తాడు.
మేడం గారు ముహూర్తానికి టైం అవుతోంది. ముహూర్తానికి టైం అవుతుంది ఇంకా రాలేదు. ఉండండి వచ్చేస్తాడు. ఏమండి ఏమండి? రే ఇల్రా క్యా హై జీ? వాడు వచ్చేస్తున్నాడు అన్నావు కదరా ఏమైంది గారు బాబాయ్ మధ్యలో ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తుంటాడులే. వాడు ఎక్కడున్నాడో కనుక్కోండి వెళ్ళండి వెళ్ళండి దెబ్బకల్లా మొత్తం డబ్బంతా లోపల పెట్టండి. చిక్కి నేను వచ్చేసా. పెళ్లి చేసుకుందావా? జగే తన తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే నన్నే చంపేస్తానని బెదిరించాడు సార్. అసలు ఏం చూసుకుని అతనికంత బలం? సింపుల్, అర్థబలం, అంగబలం సార్. ఆల్ రైట్, దాని మీదే కొడదాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్. అతను ఎవరినైనా కొనేస్తాడు సార్. అమ్ముడు బోన్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడు, అతనే మిస్టర్ బచ్చన్. ఇంటర్వెల్ నుంచి మొదలుపెట్టావు, కథ క్లైమాక్స్కి వచ్చింది. అసలు ఏంటి ఈ ధైర్యం అని ఎప్పుడైనా ఆలోచించావు? నిజాయితీ వల్ల వచ్చిన ధైర్యం ఇది.
పోను ఆలోచించి చెప్పు. ఇప్పుడు బోలెడంత టైం ఉంది నీకు. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటే ఏదో సామెత అనుకున్నా. జీవితం అని ఇప్పుడు తెలిసొచ్చింది. ఓ సిగరెట్ ఉంటే పడేను బాబయ్య, నాలుక పీక్కుపోతుంది. ఆహా, ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ నలుగురు మనుషులను సంపాదించుకోవటం. వెనకేసిన సొమ్మేమో జారిపోయే జారిపోయే, అనుకోని చోటికి నీ సేరిపోయే సేరిపోయే. ఎరా వింటున్నావా? ఆ, ఎవరో తెలిసేసరికి సౌరం ఆయే సౌరం ఆయే సౌరం ఆయే నా తాయారమ్మ ఓ తాయారమ్మ. ఇక్కడ కూడా అమితాబ్ బచ్చన్ బొమ్మనేటి నానా. ఆయన సమక్షంలో కార్యం జరిగితే అమితాబ్ బచ్చన్ లాంటి మనవడు పుడతాడని ఆశరా. నేనే బచ్చన్ని, పుడితే గడితే అభిషేక్ బచ్చన్ పుట్టాలి. మంచిది. వెళ్ళిపో, తలుపు మూయి. ఇక రాకో. ఇప్పటికే బోలంత లేట్ అయింది. దా, 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 దా.